నమస్తే. నా పేరు కృష్ణంరాజు వాడపల్లి, ప్రెసిడెంట్ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడబోతున్నాయి. అయితే ఈలోగా కొన్ని వందల సంస్థలు తాము ఎగ్జిట్ పోల్స్ నిర్వహించామని చెబుతూ ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది, ఈ పార్టీ ఓడిపోబోతుందని చెప్పి ఒక సంకేతాలను ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి ఎన్నికల నిబంధనల ప్రకారం తుది దశ పోలింగ్ ముగిసేంత వరకు కూడా ఏ సంస్థ కూడా తమ ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించకూడదు, బహిర్గతం చేయకూడదు. కానీ దానికి భిన్నంగా వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ని చేశాము అని చెప్పి ప్రకటించేస్తున్నారు. ఇది ఒక పెద్ద ప్రహసనంగా మారింది. ఎందుకంటే భారతదేశంలో ఎగ్జిట్ పోల్స్ అనేవి అనేక సందర్భాల్లో సత్య దూరంగా ఉంటున్నాయి, ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉంటున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్గా ఉండటం లేదు. దీనికి కారణాలు ఏమిటంటే, ఈ సర్వే సంస్థలు ఎవరికో ఒకరికి అమ్ముడు పోవటం, ఇది చిన్న పెద్ద సంస్థలు కూడా. ఫలితంగా వారు అరకొరగా అశాస్త్రీయంగా ఏదో కొన్ని శాంపిల్స్ తీసుకొని అవే నిజమైన ఎగ్జిట్ పోల్స్గా ప్రచారం చేస్తున్నాయి. నిజానికి పెద్ద సంస్థలు, అంటే దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద ఈ సంస్థలు కూడా ఈ సర్వేలను చేసే విషయంలో ప్రలోభాలకు గురవుతున్నాయి. ఎందుకంటే ఈ సంస్థలు తప్పనిసరిగా ఏదో ఒక మీడియా సంస్థతో ఒక సంబంధం పెట్టుకొని వాళ్ళు ఈ ఫలితాలను ఇలాంటి సర్వేలను చేస్తున్నారు. అయితే ఆ మీడియా సంస్థలు కూడా జాతీయ స్థాయి కావచ్చు, లేకపోతే రాష్ట్ర స్థాయి కావచ్చు, ఆ మీడియా సంస్థలు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉంటున్నాయి, లేదా ఒక వ్యాపార సంస్థకు అనుబంధంగా ఉంటున్నాయి. ఫలితంగా ఆయా పార్టీలకు దగ్గరగా ఉన్న ఆ వ్యాపార సంస్థలు, మీడియా సంస్థలు ఆయా పార్టీలకు ఒక ఎడ్జ్ ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తుండటం వల్లనే ఈ ఫలితాలు అనేవి యాక్యురేట్గా రావటం లేదు, లేదా యాక్యురేట్గా చెప్పటం లేదు. రెండోది, శాస్త్రీయంగా వీటిని నిర్వహించకపోవటం. ఈ ప్రహసనం ఒకటైతే, మీకు మనం గత ఎన్నికల్లో ఒకసారి చూస్తే మీకు తాజాగా మనకి గతంలో అంటే గత ఏడాది మీకు తెలంగాణ, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చూస్తే అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణ వరకు బాగానే చెప్పింది, తెలంగాణ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. కానీ రాజస్థాన్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ బీజేపీ మధ్యన, అలాగే మధ్యప్రదేశ్ సంబంధించి కాంగ్రెస్ బీజేపీ మధ్యన హోరాహోరీ పోరు జరుగుతుంది అని చెప్పించాయి. కానీ మీకు రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కంఫర్టబుల్ మెజారిటీ తెచ్చుకోగలిగింది. అంటే అక్కడ ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజంగా ఫెయిల్ అయ్యని చెప్పాలి. అలాగే మీకు ఛత్తీస్గఢ్కి వచ్చేటప్పటికి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని చెప్పి అనేక సంస్థలు, చెప్పిన సంస్థలు చాలా పెద్ద సంస్థలండి. ఏబీసీ న్యూస్, సీ ఓటర్, దైనిక్ భాస్కర్, ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా, ఇండియా టీవీ, సిఎన్ఎక్స్, జన్ కీ బాత్, న్యూస్ 24, టుడేస్ చాణక్య, రిపబ్లిక్ టీవీ, మార్ట్రేజ్, టైమ్స్ నౌ, టీవీ9, భారత్ వరల్డ్, ఇట్లాగా న్యూస్ 18, ఇలా పెద్ద మీడియా సంస్థలన్నీ కూడా మీకు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలవబోతుందని చెప్తే అక్కడ బీజేపీ గెలిచింది. అంటే ఎందుకు ఇలా జరుగుతోంది అనేది మనందరికీ ఇప్పటికే మనం చర్చించుకున్నాం. మరి కొన్ని విషయాలకు వచ్చేటప్పటికి 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి అనేక సర్వే సంస్థలు ఏం చెప్పినాయి అంటే, ముఖ్యంగా దీంట్లో ఒక సర్వే సంస్థ అంటే సీ ఓటర్ అనేది బాగా పేరున్న ఒక సర్వే సంస్థగా ఉంది. అది ఏబీపీ అంటే ఆనంద్ బజార్ పత్రికతో టైఅప్ అయ్యి వారు ఒక సర్వే నిర్వహించారు. వారి సర్వే ప్రకారం ఎన్డీఏకి 233 సీట్లకు మించి రాకూడదు. కానీ అప్పుడు ఎన్డీఏకి 353 వచ్చినాయి. ఎక్కడ 233, ఎక్కడ 353. అలాగే వీరంజన ప్రకారం యూపీఏకి 167 సీట్లు వస్తాయి గరిష్టంగా, కానీ వాళ్ళకి వచ్చింది 91 మాత్రమే. ఇతరులకు 143 వస్తాయని చెప్తే 98 మాత్రమే వారికి వచ్చాయి. అంటే ఈ సర్వేలు ఎంత పెద్ద సంస్థలు చిన్న సంస్థలు అని కాదు,
ఎవరు చేసినప్పటికీ కూడా శాస్త్రీయంగా లేకపోవటం, లేకపోతే వారు ఒక వర్గానికో, లేకపోతే ఒక పార్టీకో, ఒక వ్యాపార రంగానికో వారు కొమ్ము కాయటంతో ఈ సర్వే ఫలితాలు పరిపూర్ణంగా ఉండటం లేదు. మరి ఇంకొకటి చూస్తే మనం 2019 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కూడా విచిత్రమైన పరిస్థితులు. అంటే ఎక్కడా కూడా ఏ ఏ సంస్థ కూడా, మీడియా సంస్థ కావచ్చు, సర్వే సంస్థలు కావచ్చు, ఎవరు కూడా 100కి 100% ఫలితాలను, ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. దగ్గరికి ఇచ్చాయి అంతే. అయితే కొన్ని అయితే మరీ దారుణంగా ఫెయిల్ అయ్యాయి. అట్లా ఫెయిల్ అయినట్లు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీ ఓటర్కి వచ్చేటప్పటికి వాళ్ళు సీ ఓటర్ ఐఎన్ఎస్ అనే సంస్థ నిర్వహించిన ఎన్నికల్లో ఈ సర్వేలో టీడీపీకి 14 పార్లమెంట్ సీట్లు వస్తాయని చెప్తే వారికి 2 వచ్చినాయి. వైసీపీకి 11 వస్తాయంటే వాళ్ళకి 22 వచ్చినాయి. ఇక్కడ ఇది కొద్దిగా అటుగా ఉంది. అంటే అక్కడ వాళ్ళు అటర్ ఫ్లాప్ అయ్యారని చెప్పి మనం భావించాలి. అలాగే మీకు ఇండియా టుడేకి వచ్చినప్పటికీ ఇండియా టుడే వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం వైసీపీకి 130 నుంచి 130 స్థానాలు అని చెప్పారు. కానీ వారికి వచ్చింది మాత్రం ఇంకా ఎక్కువ వచ్చినాయి. అలాగే టీడీపీకి 37 నుంచి 40 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పారు. కానీ ఆ ఎన్నికల్లో నిజానికి వైసీపీకి 151 స్థానాలు, టీడీపీకి 22 స్థానాలు వచ్చినాయి. మీకు ఇంకొక ఫలితం, ఇంకొక సర్వే ఇండియా టుడే యాక్సిస్ వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు ఇందాక చెప్పినట్టు 130, 135 అని చెప్పి వైసీపీకి, టీడీపీకి 37, 40 అని చెప్పన్నారు. TV9 ఆర్జీ ఫ్లాష్ సర్వే వీళ్ళిచ్చిన దాని ప్రకారం టీడీపీకి ఇది మరీ దారుణంగా ఫెయిల్ అయింది. ఇది టీడీపీకి 90 నుంచి 100 సీట్లు వస్తాయని చెప్పన్నారు. TV9 ఆర్జీ ఫ్లాష్ సర్వే. వైసీపీకి 65 నుంచి 72 వస్తాయని చెప్పన్నారు. జనసేనకి 1 నుంచి 3 వస్తాయని చెప్పన్నారు. వాళ్ళకి 1 వచ్చింది. అయితే మిగతా అన్ని విషయాల్లో టీడీపీకి 100 రాలేదు కానీ 23 వచ్చినాయి. వైసీపీకి 65 నుంచి 72 అని చెప్పన్నారు కానీ వాళ్ళకి 151 వచ్చినాయి. అంటే TV9 లాంటి ఒక ఏపీలో ప్రముఖంగా ఉన్న ఈ సంస్థ కూడా ఈ అంచనాలను ఇవ్వడంలో దారుణంగా ఫెయిల్ అయ్యాయి. అలాగే VDP అసెస్మెంట్ అనే ఒక సంస్థ వీరి నిర్వచన ప్రకారం వైసీపీకి 111 స్థానాల నుంచి 121 స్థానాలు ఇచ్చారు. అలాగే టీడీపీకి 54 నుంచి 60 ఇచ్చారు. ఇది కూడా ఫెయిల్ అయ్యింది. ఇలాగా ఫెయిల్ అయిన అంచనాలే అత్యధికంగా ఉన్నాయి. ఖచ్చితత్వాన్ని ఇచ్చే సర్వేలు అనేవి కంటికి చాలా తక్కువగా ఉన్నాయి. 1-2 ఉన్నాయి. అది కూడా ఖచ్చితంగా ఇవ్వలేదండి. 90% వరకు ఇచ్చినాయి అంతే తప్ప ఖచ్చితంగా ఇన్ని వస్తాయని చెప్పలేదు. ఇలా ఎందుకు చెప్పలేదు అనేది మనం ఒకటైతే, వీరు నిజానికి ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక అంశం అయితే ప్రీ పోల్ అనేది ఒక అంశం. అంటే అసలు పోలింగ్ జరగటానికి ముందు చేసే సర్వేలన్నీ కూడా ప్రీ పోల్ సర్వేలు. వాటిలో ఖచ్చితత్వం చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓటర్ తన మనోభావాన్ని చెప్పరు. కానీ ఎగ్జిట్ పోల్ అంటే ఎవరైనా ఓటరు తన ఓటు హక్కుని వినియోగించుకుని బయటికి వస్తున్నప్పుడు వారితో ఈ సంస్థలు మాట్లాడతాయి. మీరు ఎవరికి ఓటేశారు అని చెప్తే ఆ ఓటర్ చెప్తే అది ప్రామాణికంగా తీసుకొని వీళ్ళు చెప్తున్నారు అక్కడ. అది అయితే ఈ ఎగ్జిట్ పోల్కి సంబంధించి ఏ ఓటరు కూడా సాధారణంగా ఆ పార్టీకి ఓట్లు వేసామని చెప్పి చెప్పడానికి కూడా జంకే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఇట్లా ఓటేసామని చెప్పి బయటికి తెలిస్తే మిగతా వాళ్ళు మన మీద ఏదన్నా గడ్జి పెంచుకుంటారేమో అన్న భావన ఉంటుంది. కాబట్టి వీళ్ళలో అత్యధికులు తాము ఎవరికి ఓటేసాము చెప్పడానికి ఇష్టపడే పరిస్థితి లేదు. కానీ వీరు మాత్రం మీ అందరితో మాట్లాడేసాము, మాకు ఇట్లా ఫలితాలు వచ్చినాయని చెప్పి చెబుతున్నారు. నిజానికి ఈ ఓటర్లు మనోభావాలు అనేవి బహిరంగంగా చెప్పగలిగితే ఎగ్జిట్ పోల్స్ అనేవి సక్సెస్ అవుతాయి. కానీ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి ఈ ఎగ్జిట్ పోల్స్ గతంలో ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఒక 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 అంశాన్ని చెప్పగలుగుతున్నాయి. ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా చూచాక చెప్పగలుగుతున్నాయి తప్ప ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయాల్లో దాదాపు అన్ని సర్వే సంస్థలు దారుణంగా విఫలమవుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఒక నిర్ణయానికి వచ్చినా, లేకపోతే వాటి మీద బెట్టింగ్స్ అనేది ఇల్లీగల్. అది అటువంటి బెట్టింగ్స్ పాల్పడినప్పటికి కూడా వారి సంసారాలు నాశనం అవుతాయి తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ని మనం పూర్తి ప్రామాణికంగా మనం భావించకూడదు.
తుది ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఈ ఎగ్జిట్ పోల్ గణాంకాలను మనం జస్ట్ వినాలే తప్ప వాటి మీద మనం ఆధారపడి ఒక అంచనాకు రావటం కూడా భావ్యంగా ఉండదు. నమస్కారం.